యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచె కడతారు. యమధర్మరాజు దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు, సర్వాభరణాలతో ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని నాటక పితామహుడు అంటారు. ఆయన స్టేజ్ నాటకాలకు ఆయన మూలంట. ధర్మవరం, అనంతపురం జిల్లా ధర్మవరం ఆ ఊరి పేరు, ఆయన ఇంటి పేరు. ఆయన నాటకాలు ఆడించినప్పుడు ఈ సతీ సావిత్రి నాటకం ఆడితే ఆయన యమధర్మరాజు వేసేవాడు. ఆయన తెల్లటి పంచె కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వచ్చేవాడు. మీకు తెలియదు బండ పురాణం అనేవాడు. యమధర్మరాజు దివ్య పురుషుడు, చాలా అందంగా ఉంటాడు. ఆయన నల్లగా ఉండాల్సిన అవసరం ఆయనకి ఏం. ఈ పాపలకు శిక్ష, పాపము నరకం కారణంగా ఆయనకి మనం పాపం వేసేసాం అంతే. అందుకని యమధర్మరాజు అలా ఉండడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు, ఎడమ పాదమే ఉంటుంది. వారి నాటకాల్లో ఎడమ పాదం కుడి పాదం కనపడకుండా రంగు పూసేవారట, మసి రంగు. మరి పాదం తీసేసుకోలేరు కదా, కనపడకుండా రంగు పూసే. ఎందుకు ఉండదు అంటే యమధర్మరాజు పురాణాల ప్రకారం సూర్యుని కుమారుడు, అందుకే ఆయన సౌరి అంటారు. సౌరి అంటే మన సౌభాగ్యంలో సౌరాయాలి, సౌందర్యంలో సౌరాయాలి, అప్పుడు అర్థమవుతుంది. సూరహ అంటే సూర్యుడు, అందుకని సౌరి అంటే సూర్యుని కుమారుడు సౌరి. ఆయన సూర్యునికి పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అని మనం నమస్కారం చేస్తాం. అందుకని ఈ యమధర్మరాజు అందులో ఆ సంజ్ఞాదేవి కుమారుడు, మొదటి భార్య సంతానం. ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక నీతో కాపురం ఎవడు చేస్తాడయ్యా, ఎందుకంటే సూర్యుని దగ్గర వేడిమి ఎంతో ఇటీవల బయటపడింది పరిశోధనలో. నాసా వాళ్ళు సూర్యుడి దగ్గరికి కూడా పంపించారు ఓ ర్యాకెట్, ఓ ఉపగ్రహాన్ని. అది సూర్యుడి కక్షలో ప్రవేశించిందండి. మానవుడు ఎంత వైజ్ఞానికమైన విజయాన్ని సాధించాడో చూడండి, కానీ పక్కవాడితో పడ్డం లేదు మానవుడికి. అది ఆశ్చర్యమే, ఇది ఆశ్చర్యమే. సూర్యమండలానికి సైతం మానవుడు ఎగబాకగలగడం ఒక ఆశ్చర్యమైతే పక్క వీధిలో వాడితో సొంత తమ్ముడితో ఎందుకు పడ్డం లేదు అనేది అంతుబట్టని ఆశ్చర్యం. అది మనకి పురాణాల ద్వారానే తెలుస్తుంది. అంటే మనిషి పైకి ఎగురుతున్నాడు కానీ లోతుకి వెళ్ళలేకపోతున్నాడు, తనలోకి తాను వెళ్ళలేకపోతున్నాడు. అందుకని ఈ విభేదాలు పరిష్కరించుకోలేకపోతున్నాడు. ఇటువంటి మనిషి సూర్యమండలానికి వెళ్ళినా ఒకటే, చంద్రమండలానికి వెళ్ళినా ఒకటే, కమండలం పుచ్చుకున్నా ఒకటే, ఏం ఉపయోగం లేదు. అలాంటి వేడిమికి తట్టుకోలేక ఆ వేడిమి ఎంత అంటే 5 లక్షల డిగ్రీలు, సూర్యుడి కక్షలో ఉండే వేడిమి 5 లక్షల డిగ్రీలు. ఇక్కడ వేసవకాలంలో రేపు మే నెలలో పొరపాటున 50 డిగ్రీలు వచ్చింది అంటే అనపత్తి సగం అంటుకుపోయేలా ఉంటుంది పరిస్థితి. కొలిమే, నిప్పులు కొలిమి 50 డిగ్రీలకి. కానీ మీకు సూర్యమండలం కక్ష ప్రాంతంలో 5 లక్షల డిగ్రీలు, 50 ఎక్కడ 5 లక్షలు ఎక్కడ, అంత వేడిమి. మరి భార్య ఎలా తట్టుకుంటుందండి? నిజానికి ఇవన్నీ ఖగోళ శాస్త్ర సంబంధమైన విశేషాలు. అవి భార్యాభర్తల సంసారం రూపంలో చెబుతారు. పురాణ కథలన్నీ వైజ్ఞానిక విశేషాలు, వాటిని కథ రూపంలో చెబుతారు, గుర్తుండాలి కాబట్టి. తట్టుకోలేక నేను కాపురం చేయాలని వెళ్ళిపోయేది. వెళ్ళిపోతూ ఉంటే భార్య అలా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా పెద్ద గొడవ అయిపోతుంది. ఆ రోజుల్లో మహాద్రోహం చేసినట్టు లెక్క. అందుకని సూర్యుడు కోపం వస్తుంది, వెళ్ళిపోయిందా ఆవిడ అంటాడు, చెప్పిస్తాడని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే తినగా ఉండక తన సాటి రూపాన్ని ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది. ఆవిడ నీడగా ఒక రూపం పుట్టింది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్యని ఛాయ అన్నారు. ఆ ఛాయాపుత్రుడు శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం అని శనీశ్వర స్తోత్రంలో చదువుతారు. ఈ సంజ్ఞాపుత్రుడు యముడు. వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే సవత్తల్లి పిల్లలు. తండ్రి మాత్రం ఒకడే సూర్యుడు. కుంతీమాతృల సంతానం పాండవులు, తండ్రి ఒకరేగా పాండురాజు. అలాగన్నమాట. అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి, తర్వాత శనీశ్వరుణ్ణి కంది కదా, ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది. ఆ ఛాయాదేవి యముణ్ణి సరిగ్గా తేడాగా చూడడం వల్ల ఆయన చెల్లెలు యమున అనేది ఆయన చెల్లెలు స్వయంగా. వీళ్ళందరూ సంజ్ఞాపుత్రుడు, శని ఛాయాదేవి పుత్రుడు. ఆ శనిని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాలుతో ఆ పెంతల్ని తన్నాడు. నన్ను దంతావరా, తల్లి అని గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతుంది. అందుకని యముడికి పాదం పోయింది. అంచేత యమధర్మరాజు విగ్రహం చెక్కితే ఒక పాదం ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ పౌరాణికమైన విషయాలు తెలియవు కాబట్టి ఎవరో రకరకాలు చేసేస్తూ ఉంటారు. మొత్తం మీద సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, యమధర్మరాజు మనం అనుకున్నట్టుగా నరకలోకాధిపతి కాదు, క్రూరుడు కాదు. ఆయన నల్లగా ఉండడు, భయంకరంగా ఉండడు. ఆయన వాహనం దున్నపోతేతో అవునుగాక వేరే విషయం. అది అంత మాత్రం చేత ఆయన బుద్ధి కూడా దున్నపోతనాల్సిన అవసరం ఏదీ లేదు. ఆయన వాహనం దున్నపోతు. ఎందుకంటే లోకంలో దున్నపోతులా ప్రవర్తించిన వాళ్ళ లాక్కెళ్ళాలంటే దున్నపోతే ఉండాలి మరి. అందుకని ఆయన వాహనంగా బీలక మీద వస్తే ఎలా లాక్కెడతాడో పిలకట్టుకుంటారు. ఆయన ఎంత మంచివాడైనా దున్నపోతులు పెట్టుకున్నాడు. అది అంతేగాని ఆయన బుద్ధిలో తేడా ఏం లేదు.
ఇటువంటి యమధర్మరాజు విదురుడుగా అవతరించాడు సంపూర్ణంగా.